నమస్తే వదిన గారు. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? ఓ నమస్తే. ఏంటి బేబీ, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. అరే, ఎందుకు ఆనందంగా ఉండను? ఈ రోజు ఫంక్షన్ మీ జీవితంలోనే బాగా గుర్తుండిపోయేలా ఇంకా చాలా సరదాగా ఉండబోతోంది. కావాలంటే పందెం పెట్టండి. అవునా? అలా ఏం జరగబోతోంది? ముందే అంతా చెప్పేస్తే మజా ఏముంటుంది? ఈ వల చాలా దారుణంగా పన్నబడింది. ఇప్పుడు చూడు, ఒకే దెబ్బతో సింహం. కాని చావు ఎలా ఉంటుందో. లేదు లేదు, జాగ్రత్త నేహ. ఇలాంటి పనికిరాని మాటలు నీ మైండ్లోకి రానివ్వకు. ఈరోజు ఈ వేడుకపై దృష్టి పెట్టు. చుట్టుపక్కల ఆడవాళ్ల ముందు అజయ్ గారి కుటుంబం పరువు పోకూడదు. ఎలాగోలా ఆ మహదేవుని పేరు తలుచుకుంటూ టైంపాస్ చేయి. అది కూడా ఏ తప్పు అవ్వకుండా. కానీ ఈ చీర ఎలా కట్టాలి? నాకు కట్టుకోవడం రాదు. ఊజ్జావదిన కూడా గుడికెళ్లారు. ఏం చేయాలి? ఫంక్షన్కి ఎలా రెడీ కాను? హలో, నీ దగ్గర 10 నిమిషాలే ఉన్నాయి నేహా కోడలా. త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చే. అతిథులందరూ వస్తున్నారు. అత్తయ్య గారు, నేను అది ఏం చేయాలి? హే మాదేవా, ఇప్పుడు ఏం చేయాలి? నేను 10 నిమిషాల్లో చీర ఎలా కట్టుకోవాలి? మమ్మీ నేహా, మమ్మీ, ఫంక్షన్ ఉంది, అందరు కిందన్నారు. నా చీర కట్టుకోవటం రావడం లేదు. త్వరగా చెప్పరా ఎలా కట్టుకోవాలి? ఏంటి నేహా, నువ్వు కూడా? సరే, ముందు చీరను పూర్తిగా విప్పి మంచం మీద పరచు. సరే, ఒక్క నిమిషం. హా, అబ్బ్. ఇప్పుడు ఒక పని చెయ్యి, చీరను ఒక్క నిమిషం పాటు. ఇంకెంత టైం పడుతుంది చాయ్కి? నేను మర్చిపోయాను, నేను మిగతా అమ్మాయి లాంటిదాన్ని కాదని. ఎప్పుడైనా దేనికోసమైనా ఫోన్ చేసి మమ్మీని సహాయం అడగటానికి. లేదు లేదు నేహా, ఏడాటానికి టైం లేదు నీకు. ఏం చేయాలన్నా నువ్వే చేసుకోవాలి. వెళ్ళి చూస్తా. ఒకవేళ ఊర్జా వదిన వచ్చుంటే ఆమె సహాయం తీసుకుంటాను. లేదా చీర కట్టుకోవడంలో నాకు సహాయం చేసే వాళ్ళు ఇంకెవరైనా దొరుకుతారేమో. నీకు తెలుసా, ఫస్ట్ నీ మీ డ్రెస్ పై చూసినప్పుడు అప్పుడే అనుకున్నాను, పెళ్ళయ్యాక అచ్చం ఇలాగే కనిపిస్తావని. అదే అయింది చూడు. నువ్వెప్పుడు నా బెడ్రూమ్ బయటే ఉంటావేంటి? నీకు వేరే పనేం లేదా? లేదుగా, చాలా పనులున్నాయి. కానీ ఈ మధ్య ఇదే నా ఫేవరెట్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
నా తల తిరుగుతోంది. లేదే, ఎక్కడ తిరుగుతుంది? సరిగ్గానే ఉందే. ఇది జోకా? దీనికి నవ్వాలా? నచ్చలేదా? నాకు నువ్వు నీ జోక్స్ కూడా నచ్చవు. నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఐ నో యు లవ్ మీ. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ముఖం చూపించే సందర్భంగా స్పెషల్ పువ్వుల మాలను తెచ్చాను. సంజు తన స్పెషల్ నేహా కోసం. చూడు, అజ్జుతో నీ పెళ్లి నకిలీది కాబట్టి కానీ పని చేయలేరు, అందుకే నేనే చేసేద్దామని అనుకున్నాను. స్పెషల్గా నీకే చేయించా మేహా. నువ్వు ఇది పెట్టుకుంటే క్యూట్గా ఉంటావు. అంటారు కదా, అచ్చంగా శ్రీమతి మరియు ధరంపతి టైప్స్. ఐ విష్ ఫంక్షన్ కి మాల సరిపోతే బాగుండేది. అప్పుడు నేను పెట్టుకుని వెళ్లేదాన్ని. నువ్వు తెచ్చిన మాలను చూసి ఆడవాళ్ళందరూ సంతోషించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాల కాదు, చీర ముఖ్యం. అది నాకు కట్టుకోవడం రావడం లేదు. నన్ను ఎక్కువ విసిగించకు. వెళ్ళిక్కడి నుండి. హలో నేహా, ఈ తలుపు మూసేస్తే నీ సమస్య తీరదు. చూడు, నిజంగా ఏదైనా చేయాలంటే ఒక ఉపాయం ఆలోచించు. చిన్నప్పుడు నువ్వు నా కోసం ఎన్ని ఉపాయాలు వేసావు, ఇప్పుడు నీ కోసం నువ్వు ఉపాయం ఆలోచించాలి అని అనుకో. చూడు, ఏదైనా చెయ్యి, కానీ మూతికాయలో నువ్వు మంట పుట్టించాలి. మంట. నేహా శర్మ, మంట. కమాన్ నేహా, కమాన్. ఏదైనా ఉపాయం ఆలోచించు. ఏదైనా చేయి. నువ్వేదైనా చేయగలవు. ఈ సమస్య నుంచైనా బయటపడగలవు. ఏదైనా ఉపాయం ఆలోచించు. థింక్ 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 నేహా. ఏం ఉపాయం చేయగలవు? పద పద పద, స్టార్ట్ చేయి. పద. స్టేప్లర్ పిన్స్ కొట్టి పని కానిస్తాను, ఎందుకంటే అవసరమే ఉపాయానికి మూలం. అచ్చం పర్ఫెక్ట్గా ఉన్నావు. అచ్చం సంజు నేహాలా. ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్. నీకు తెలుసా నేహా, నిన్ను చూడటం, నిన్ను ప్రేమించడం, నీకోసం ఎదురు చూడడం, ఇదే కదా నా పని, నా టేస్ట్ కూడా. అందుకే తలుపు బయటనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని ఎదురు చూస్తూ, ఇంకా తొలి చూపులోనే నిన్ను ఒక్కసారైనా తనివి తీరా చూడకుండా ఎలా వెళ్ళిపోతాను? నిజం, నా నేహ ఈ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయి, అత్యంత ప్రియమైంది, ఇంకా చాలా డిఫరెంట్. నేను నీ నేహాని కాను. నువ్వు కేవలం నా నేహావి, కేవలం నాది.
నాన్నగారు నేను గదికి పిలిచారు, ఇంపార్టెంట్ పని ఉందట. రా మెను, ఈరోజు నువ్వు కిందకి వెళ్ళి ఆలోచన కూడా చేయకు. ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ అని మర్చిపోకు, అర్థమైందా? బహుశా తొలిసారిగా ఎవరైనా తమ నాశనాన్ని తామే స్వయంగా ధరించి ఉంటారు. మంచి పని చేశావు. ఈ చీరని కట్టుకోవడంలో నువ్వు ఎవరి సాయం తీసుకోనందుకు నేహా కోడలా. నేను ఆ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు నన్ను సంతోషంగా చూసేవాడిని. నేను ఇక నేహా శర్మని కాదు, నేహా త్రిపాఠిగా మారాను. త్రిపాఠి వంశానికి కోడళ్ళయ్యాను. సారీ మమ్మీ, తప్పు నాపటానికి, ఒప్పుకు తోడనివ్వటానికి నేను ఎంతవరకైనా వెళ్తానని ముందే చెప్పాను. అజయ్, నేహా నీ అజ్జు అన్నయ్య భార్య అని చెప్పు. నేహా సంజుదే. ఈ రోజు కింద సంజు మీ చెయ్యి పట్టుకోకపోతే నేనే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నకిలీ పెళ్లిలో అసలైన సింధూరం పెట్టుకోరు. ఈ చీర కట్టుకోగానే నీ చర్మంపై ఏ రియాక్షన్ వస్తుందంటే, ముఖాన్ని చూపించే టైంలో నిండు సభలో నీ చీర హరణం నీకు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మహాభారతం మొదలవుతుంది. నువ్వు వెనక్కి తిరిగి ఈ ఇల్లు వదిలి పారిపోతావు. ఇదిగో నా నేహా కోడలు వచ్చేసింది. అందంగా ఉన్నావు. రెడీ అయ్యి నువ్వే కిందకొచ్చావు, నా కోసం వెయిట్ చేయలేదు. చెప్పండి, ఎలా ఉంది నా నేహా కోడలు? చాలా కోడలను చూసాం మేము, కానీ ఇలాంటి చందమాముక్కని చూడటం ఇదే మొదటిసారి. ఓహో నేహా, నిన్ను పొగడేది వింటున్నావా? నా మాటను శ్రద్ధగా వినండందరూ. గ్రామంలో ఉన్న మన కులదేవత గుడిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ విషయం గురించిన చర్చ కోసం మీ అందరినీ పిలిచాను. సరే సరే చెప్పండి. ఇది చాలా మంచి మాట నాన్నగారు. సంజు, అవును నాన్నగారు. ఏం ఆలోచిస్తున్నావు? దీనిపై నీ సలహా ఇవ్వు. సలహా అంటే నేను బాత్రూమ్. ఏంటి
బాత్రూమ్కి వెళ్ళొస్తా. వీడు నా భార్యను వదలడు, నేను కూడా వీడిని. ఈరోజు కానీ వీడు పొరపాటునైనా తప్పు చేస్తే జీవితాంతం గుర్తుండేలా వాడికి బుద్ధి చెప్ప
అరే యార్ తరంగా ఏమైంది? సంజు హే భగవంతుడా, ఇదేంటి ఇలా తలకిందులైంది? బేబీ, నీ కోడలు ఎంత సిగ్గులేనిది మరియు మర్యాద లేనిది. ముఖం చూపించే పేరుతో ఈ అమ్మాయి తన బట్టలు తానే విప్పేసుకుంది. చూడండి, ఇది సిగ్గుచేటికి కూడా ఒక హద్దు ఉంటుంది. షూ 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 షూ. అవునవును, నిజమే. ఏం దృశ్యం అండి ఇది? వీళ్ళ ముందు సినిమా పోస్టర్ కూడా ఫెయిలే. నా ఇద్దరు కొడుకులకు దూరం చేయటంలో ఈ దరిద్రపు దాని పరువు తీయించాలనుకున్నాను. కానీ ఇక్కడ రివర్స్లో నా పరువే పోయేలా ఉంది.